మే నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ మే నెలలో ఏం జరుగుతుందో తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఈ మే నెలలో కుంభరాశి వారు ఊహించిన మార్పులను చూడబోతూ ఉన్నారు. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. ఈ మే నెలలో మీకు ఎదురయ్యే సంఘటనల గురించి, మీకు ఈ నెలలో కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి మే 14వ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు. బుధుడు మే 21వ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మే 9వ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాహువు మే 16న కుంభరాశిలోనికి వస్తాడు. శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే 31వ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. శని మీనరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతూ ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్యం వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. 2025 మే నెల కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి. మే 2025లో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అనేక శుభ పరిణామాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు మంచి ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. పార్ట్ టైం పనుల ద్వారా వచ్చే ఆదాయం మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సహాయపడుతుంది. ఈ నెలలో అనవసర ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. కనుక ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉండేలాగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఈ సమయంలో వాహనాలు కొనటము, ఇంటిపై రిపేర్లు చేయటం వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. అప్పు తీసుకునే యోచనలో ఉంటే 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ నెలలో కొన్ని అకస్మాత్తుగా వచ్చే ధనలాభాలు కూడా ఉన్నాయి. లాటరీలు, షేర్లు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు వంటి వాటిల్లోని అపోహలను పక్కన పెట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచి ఫలితాలే దక్కుతాయి. ఇకపోతే ఆస్తిపరంగా చూసుకుంటే ఓ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కోర్టు కేసులు ఉన్నవారికి ఈ నెల మంచి సమయం. మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల్లోనూ ఒక క్లారిటీ వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు వారసత్వంగా ఆస్తి లభించే అవకాశం ఉంది. ఇది అక్కాచెల్లెళ్ళ మధ్య ఉండే ఓ చర్చ ద్వారా పరిష్కారం కావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో పెద్దలు ఇచ్చే ఆశీస్సులు, ఆశ్రయం ద్వారా మీకు ఆస్తి రూపంలో గిఫ్ట్ కూడా రావచ్చు. 2025 మే నెల కుంభరాశి వారి ఉద్యోగ విషయానికి వస్తే మే 2025 కుంభరాశి వారి ఉద్యోగం విషయంలో అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, విభాగ మార్పులు, కొత్త బాధ్యతలు వంటి అవకాశాలు అందుబాటులోనికి వచ్చే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు తీసుకున్న ప్రాజెక్టులు, బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసి మీపై అధికారుల కంటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగ అవకాశం ఈ నెలలో రాకపోవచ్చు. కొత్త టీం, మంచి సహచరులతో కలిసి పనిచేసే అవకాశం కలుగుతుంది. విదేశీ కంపెనీల నుంచి అవకాశాలు రావచ్చు. డిజిటల్ రంగం, ఐటీ, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగం చేసేవారికి ఇది మంచి నెలగా కనిపిస్తుంది. వ్యాపారవేత్తల విషయానికి వస్తే ఈ నెలలో మీరు చేసిన పెట్టుబడులకు మంచి రిటర్న్స్ రావచ్చు. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. మీరు ప్రారంభించాలనుకుంటున్న కొత్త బ్రాంచ్, కొత్త యూనిట్కు ఇది అనుకూల సమయం. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాపారాన్ని అప్డేట్ చేయటం వల్ల మార్కెటింగ్, కస్టమర్ల రిలేషన్షిప్ మెరుగవుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలి. కొత్త కాంట్రాక్టులు, డీల్స్, ప్రాజెక్టులు వస్తే వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మోసపోయే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది. ముఖ్యంగా విదేశీ ప్రాజెక్టులు తీసుకునేవారు, ఆన్లైన్ బిజినెస్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
మీ వ్యాపారం సంబంధించి లాయర్ లేదా ఆర్థిక సలహాదారుడి సూచనలు తీసుకుంటే మంచిదే. మే 2025లో కుంభరాశి వారి కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ నెలలో కుటుంబంలో ప్రశాంతత ఉండేందుకు మీరు కొంత నైపుణ్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల మాటలు వినటం, వారి ఆశీస్సులు పొందటం వల్ల కుటుంబంలో శాంతి వాతావరణం నిలిచి ఉంటుంది. మీ దైనందిన పనుల్లో బిజీగా ఉండే సమయంలో కుటుంబానికి సరైన సమయం ఇవ్వటం కొంత కష్టంగా అనిపించినా మీరు సమయాన్ని కేటాయించి వారి మనస్సు గెలుచుకోగలుగుతారు. దాంపత్య జీవితం విషయానికి వస్తే, ప్రస్తుతం వివాహితులలో కొంతమంది మధ్య మనస్పర్ధలు, చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా మూడో వ్యక్తి వల్ల కలిగే అపోహల వల్ల జరిగే అవకాశం ఉంది. కనుక భార్యాభర్తల మధ్య పరస్పర నమ్మకం అవసరం. మీ మాటలపై శ్రద్ధ పెట్టడం, తగిన శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటే అనుసంధానం బలపడుతుంది. ప్రేమ, సహనంతో వ్యవహరిస్తే మీ అనుబంధం మరింత బలపడుతుంది. కొత్తగా వివాహం కావాలనుకుంటున్న వారికి మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినా నెల చివరికి సరైన పరిష్కారం కనిపించవచ్చు. ప్రేమలో ఉన్నవారు తమ అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పరస్పర నమ్మకంతో ముందుకు సాగితే మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అయితే మీ సంబంధాన్ని ఇంటివారికి తెలియజేసే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెద్దల అంగీకారం తీసుకోవడానికి అనుకూల సమయం ఈ నెలలో దొరకవచ్చు. సంతానం విషయంలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. పిల్లల ఆరోగ్యము, విద్యాపరంగా కొంత ఆందోళన కలిగించవచ్చు. వారి భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాల్లో శ్రద్ధ అవసరం. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా ప్రేమతో బుద్ధిగా వారిని దారిలో పెట్టాలి. వారికి నూతన ఉత్సాహాన్ని కలిగించేలాగా ప్రోత్సహించాలి. పిల్లలు క్రీడల్లో, ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలరు. కొంతమంది కుంభరాశి వారు తమ పిల్లల ప్రవర్తనతో గర్వించగలుగుతారు. ఇక సంతానం కోరుకుంటున్న దంపతులకు ఈ నెలలో ఆశాజనకమైన పరిణామాలు సంభవించవచ్చు. వైద్య పరీక్షలు, చికిత్సలు మొదలైనవన్నీ అనుకూలంగా జరగవచ్చు. కుటుంబానికి సంబంధించి తీర్థయాత్రలు, పూజా పనులు చేయాలనే ఆలోచనలు ఉండవచ్చు. విద్యపరంగా చూస్తే, కుంభరాశి విద్యార్థులకు మే నెలలో సాధారణ స్థాయిలో ఫలితాలు కనిపిస్తాయి. విద్యలో ఆశించిన స్థాయిలో మెరుగులు కనిపించాలంటే మీరు మరింత పట్టుదలగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఒత్తిడి పెరగవచ్చు. ముఖ్యంగా పరీక్షల సమయం దగ్గర పడుతున్న వారికి ఎక్కువ స్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. చదువుపై ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ధ్యానము, ప్రాణాయామం వంటి ప్రక్రియలతో మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ గురువులు, సీనియర్లు సూచనలు పాటిస్తే మంచి మార్గదర్శనం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారికి కొంత అదృష్టం ఉన్న మంచి రిజల్ట్ రావాలంటే ఎక్కువ ప్రిపరేషన్ అవసరం. రాజకీయ పరంగా చూస్తే, రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ నెలలో పాత సమస్యలు కొంతమేర పరిష్కార దిశగా కదిలే సూచనలు ఉన్నాయి. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటలపై నియంత్రణ అవసరము. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. ప్రచార కార్యక్రమాలు, జనంలో ఉన్నత అభిప్రాయాన్ని పెంచే పనులు చేస్తే ఆదరణ పెరుగుతుంది. కొత్త పదవులు ఆశించే వారికి కొంత పోటీ ఉండవచ్చు. కానీ మీ గత పనితీరు బలంగా ఉంటే అవకాశాలు మీకే కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రజాసేవ చేసే మనస్సుతో వ్యవహరిస్తే మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయాల్లో మొదటిసారి అడుగుపెట్టే వారికి క్రమంగా మార్గం సుగమనం అవుతుంది. అయినా సరే మీ ఆలోచనలు, చర్యలు బాధ్యతతో ఉండాలి. కోర్టు కేసులు, సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. గతంలో కొనసాగుతున్న కేసుల విషయంలో కొంత ప్రయోజనం ఉన్న తీర్పులు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు వ్యతిరేకంగా కొంతమంది తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. కనుక పుత్ర పూరణలు, సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉండేలాగా చూసుకోవాలి. న్యాయవాదుల సలహాలతో ముందుకెళ్ళి కొత్తగా లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవటం తగదు. కొన్ని సందర్భాల్లో శాంతంగా వ్యవహరించడం వల్లే సమస్యలు పెద్దవిగా మారకుండా మిగులుతూ ఉంటాయి. ధైర్యంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తే చివరికి న్యాయం మీకే కలుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా మే నెలలో కొంత అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు మళ్ళీ ప్రక్షాళన కావచ్చు. ముఖ్యంగా అధిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మీకు మైగ్రేన్, మానసిక అలసట, జీర్ణ సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. కుంభరాశి వారు జాయింట్ పెయిన్, బీపీ, షుగర్ వంటి సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్ సూచనలతో నడుచుకోవడం అవసరం. మద్యపానము, పొగ తాగే అలవాట్లు ఉన్నవారు తప్పక త్యాగం చేయాలి. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలవు. యోగా, వ్యాయామము, ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. మే నెలలో ముఖ్యంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 2 సార్లు ఆలోచించండి. ఎవరి మాటలను నమ్మి డబ్బులు పెట్టకండి. చిన్న వివాదాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండటం మంచిది. వాహనం నడిపేటప్పుడు శాంతంగా ఉండండి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకండి. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించండి. కొత్తగా పరిచయం అవుతున్న వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టకండి. మీ వ్యక్తిగత విషయాలు వారితో పంచుకోవటం దూరంగా ఉంచండి. కొంతమంది నెగిటివ్ మాటలతో మిమ్మల్ని డిమోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోండి. 2025లో కుంభరాశి వారు శాంతంగా, స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు కలుగుతాయి. దైవభక్తితో జీవించండి. ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించండి. మీ శ్రద్ధ, పట్టుదలే మీ విజయం. మే నెలలో గృహశాంతి పూజ. శనివారాల్లో శనిదేవుని పూజించటం వలన కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి గ్రహంగా భావించబడతాడు. కాబట్టి శనిదేవుని పూజించటం వల్ల శుభ ఫలితాలు, రక్షణ మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. శనిని ప్రసన్నం చేసుకోవడానికి శనిగ్రహ స్తోత్రాలు లేదా శని చాలీసా పఠించండి. నువ్వుల నుండి శనిదేవునికి అభిషేకం చేయండి. ప్రతి శనివారం చేయకపోయినా ఈ నెలలో వచ్చే శని త్రయోదశి నాడు శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. కుంభరాశి వారు ఈ మే నెలలో శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేస్తే మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 6, 13, 16, 20, 25, 31. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 8, 11, 18, 23, 27, 29. ఇవి మే నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు.